చాలా బాగుంది. ఎలుక పైన నిల్చొని అవుతుంది చూడండి. ఇదిగోండి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఏనుగు పైన కూర్చొని ఉంటుంది. పైన పాములు అయితే వస్తాయి. సో గాయ్స్ ఇక్కడనైతే బాల్కనీస్ అయితే ఉన్నాడు. ఎలుక సైడ్కి అయితే వెళ్తుంది. తర్వాత బాల్కనీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న అయింది కూర్చొని. నెక్స్ట్ ఇక్కడ పైన చాలా బాగుంది. పైన అంబ్రెల్లా వచ్చింది, కూర్చొని ఉంది, సిట్టింగ్ పొజిషన్. సో గాయ్స్ ఇవన్నీ అయితే చిన్న గణపతులు, చిన్నవి, చాలా చిన్నవి ఉన్నాయి ఇవన్నీ అవే. నెక్స్ట్ ఇక్కడ బొజ్జ గణపతులు ఉన్నాయి, అక్కడ దాకా నేను చూపిస్తా నెక్స్ట్. సో ఇవన్నీ అయితే అవే. ఇటు కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి. ఇది 3 ఫీట్ అటు ఉంటుందట. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా ఇవన్నీ సేమ్ కలర్ కానీ కలర్ చేంజ్ పైన ఆర్ట్. సో గైస్ అయితే ఇదైతే చాలా బాగుంది. అయితే వచ్చింది పక్కన. నెక్స్ట్ ఇక్కడనైతే సోఫా మీద కూర్చొని ఉంది. మరి మా రాకేష్ గారు అయితే తీసుకుందాం అంటుండు. తీసుకుందామా చెప్పండి. ఇది కూడా సూపర్ ఉంది. మా రాకేష్ గారు చూడరు వెనకాల వస్తారు. మా మ్యాచ్ అంతా వెనకాలనే ఉన్నారు. ఇక మా రాకేష్ గారు వీడియో పెట్టేటోడు ఇక మొత్తం మాతనే లేడు, తీసుకోరా అంటుండు వీడియో. ఇక వాని కోసం తీస్తున్నా మరి. వినాయకుడైతే చూడండి ముందట ముంబై స్టైల్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది. చూపి పైన గరుడ వచ్చింది. సేమ్ గణపతి చెప్పురా. రాముడు అయితే వచ్చాడు సైడ్కి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఫేస్ కట్ లైట్ గిట్లా, ఫేస్ కట్ గిట్లా మస్తు వచ్చింది. చాలా బాగున్నాయి వినాయకుడు. సో గైస్ ఇదైతే చాలా బాగా వచ్చింది. పైన బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఫేస్ కట్ కూడా చాలా బాగా వచ్చింది. లడ్డు చేత ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ గణపతి పంచ కలర్ అయితే వేరే ఇచ్చారు. సేమ్ అక్కడ లాంటిదే గరుడ వచ్చింది. పైన అయితే గరుడ వచ్చింది. వినాయకుడు అయితే వినాయకుడు చాలా బాగుంది. పైన పాములు అయితే వచ్చాయి. ముంబై దీనికి ఇది కూడా ఇచ్చారు పర్పుల్ కలర్ది శాల్వా, చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ ముంబై స్టైల్ నిల్చొని ఉంటుంది. నిల్చొని అయితే ఉంటుంది గద పట్టుకొని. చాలా బాగుంది. ఇదైతే కింద వచ్చేసి కింద సన్ఫ్లవర్ అయితే వస్తుంది. చాలా బాగుంది. ఇదైతే తాబేలు మీద నిల్చొని ఉంటుంది. చూడండి తాబేలు మీద నిల్చొని ఉంది. చాలా బాగుంది. పంచవర్క్ అయితే కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వినాయకుడు కూర్చొని ఉంటుంది.